గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన భారతదేశ జాతీయ గీతం వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఈ గీతాన్ని ఆలపించాలని పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరం కూడా ఈరోజు వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించి మా యొక్క దేశభక్తిని చాటుకోవడం జరిగింది. ఈ గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు 1875లో రాసి తొలిసారిగా ఈ తారీఖు అంటే నవంబర్ 7వ తారీఖు పబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. వందే మాతరం అంటే నేను తల్లిని స్తుతిస్తాను అనే అర్థం. శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు ఈ గీతాన్ని రచించారు. 1875లో ఫస్ట్ పబ్లిష్ జరిగింది. నేటికి 150 సంవత్సరాలు పూర్తయింది. దీన్ని మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ గీతాన్ని ఆలపించారు 1896లో. ఈ వందే మాతరం పొలిటికల్ స్లోగన్గా ఫస్ట్ యూజ్డ్ ఆన్ 1905వ సంవత్సరంలో దీన్ని అధికారంగా తీర్చిదిద్దారు. ఈ రోజున మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు వందే మాతరం గీతం నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముక్తకంఠంతో ఆలపించమని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరం ముక్తకంఠంతో వందే మాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నాం. తెలుపుటకు ఎంతో సంతోషంగా ఉంది. జై హింద్. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత శోభిని సుహాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై హింద్. జై హింద్. ఈ రోజున మన జాతీయ గీతం వందే మాతరం రచించబడి 150 సంవత్సరాలు అయింది. మరి బంకిం చంద్ర చటర్జీ గారు వెస్ట్ బెంగాల్ వారి ద్వారా ఇది రచించడం, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిగా పాడటం ఈ గీతానికి ఉన్న గొప్ప విషయం. మరి మన జాతీయ గీతంగా ఇది ఉండడానికి మరి మన భారతీయ సంస్కృతులు కాపాడడానికి మన భారతీయులందరూ ఒక్కతాటి మీద నుంచోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఏ కార్యక్రమం చేసినా సరే వందే మాతరంతో కానీ మనం మొదలెడతాం. ఈ రోజుకి కూడా అంత గౌరవ ప్రతిపత్తులతో మనం ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉంటాం. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన 150వ సంవత్సరం సందర్భంగా ఈ దేశం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఈ జాతీయ గీతాన్ని పాడమని చెప్పారు. అందులో భాగంగానే మా కాఫీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ జాతీయ గీతాన్ని మేమందరం కూడా ముక్తకంఠంతో పాడి మరి దేశభక్తి చాటుకున్నాం. మా అందరికీ ఈ దేశభక్తి ద్వారా నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ భారతదేశానికి మేము ఎంతో విజయంలో ఎంతో కృషి చేస్తామని మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాతరం. ఈ వందే మాతరం అనే పదం వినగానే ప్రతి భారతీయునికి
ఒక రకమైన ఎమోషనల్గా మరి దేశభక్తి భావం ఉట్టిపడే పదం. ఇది రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం దీన్ని అందరూ కూడా ముక్తఖండంగా ఆలపించమన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు ఈ వందే మాతరం అనే ఈ రచన చేసిన తర్వాత మరి ఎంతోమంది గాంధీ గారు అయితే, భగత్ సింగ్ అయితే, అల్లూరి సీతారామరాజు అయితే అందరూ వారి వారి తరహాలో దేశానికి స్వాతంత్రం రావాలని పోరాడిన యోధులు. వాళ్ళందరూ కూడా ఆలపించింది వందే మాత్రమే. భగత్ సింగ్ అయినా ఉరి తీసేటప్పుడు అదే ఆలపించారు. అలాగే అల్లూరి సీతారామరాజు కూడా మరి చనిపోయేటప్పుడు కూడా వందే మాత్రం ఆలపించి, అది ఎందువల్లంటే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు ఈ వందే మాతరం గీతాన్ని మరి బ్యాన్ చేయడం అంటే నిషేధించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క ఊళ్ళోని కూడా ఆ నిషేధించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తూ సందులు వాడల్లో కూడా అందరూ కూడా అదే గీతాన్ని ఆలాపిస్తూ ఎంతోమంది జైలుకి వెళ్ళిన మహానుభావులు ఉన్నారు. ఆ విధంగా ఈ మన స్వాతంత్రం తీసుకొచ్చిన అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మనం మరి ఈ విధంగా చేసుకోవడం వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వడం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.